ప్రభుత్వ వైఫల్యాలపై గొంతుక వినిపించేందుకు సిద్ధమైంది వైసీపీ. ఆ దిశగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి చర్యలు తీసుకుంటుందట. కీలక నేతలతో క్యాడర్కు ట్రైనింగ్ ఇప్పించి మరీ ఆందోళనల యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుందట. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పెంపు, రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన జగన్ వాటిలో పాల్గొనలేదు. ఆయన పులివెందులలో ఉన్నప్పటికీ అప్పుడు జరిగిన ప్రోగ్రాంలో పాల్గొనలేదు. దాంతో క్యాడర్ మరింత డీలా పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫీజు పోరు అంటూ హడావిడి మొదలుపెట్టింది. కనీసం ఆ ఆందోళనకైనా క్యాడర్ రియాక్ట్ అవుతుందా? ఆ ఆందోళన ఆదేశాలతో పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై తమ గళం వినిపిస్తారట. అందుకోసం వైసీపీ ప్రత్యేకంగా ఏరి కోరి మరీ కొందరిని నియమించినట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా వారికి అవకాశం కల్పించడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా వాటిపై పార్టీ గళం వినిపించేలా ట్రైనింగ్ ఇస్తున్నారట. ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీ అప్పుడే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని, నెక్స్ట్ పవర్లోకి వచ్చేది తామే అన్న ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే పార్టీ నుంచి కీలక నేతల వలసలను మాత్రం నియంత్రించలేకపోతుంది. జగన్ కు స్వయాన బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి ఇటీవల జగన్ పర్సనల్ ఆడిటర్ విజయసాయిరెడ్డి వరకు పార్టీకి రామ్ చెప్పేశారు. వైసీపీ 11 సీట్లకు పరిమితమైన నాటి నుంచి ఆ పార్టీ నుంచి వలసలు పెరిగిపోయాయి. అటు రాజ్యసభలో ఇటు శాసన మండలిలో సైతం ఆ పార్టీ బలం క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఆ వలసలపై మాట్లాడుతూ జగన్ విచిత్రమైన వేదాంతం చెప్తున్నారట. పోయేవారిని ఆపలేం కదా అంటున్నారట. జగన్ వెంట ఉన్న కొందరు సీనియర్లు కూడా ఇప్పుడు అదే పల్లవి ఎత్తుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోయిన తర్వాత ఎంతమంది వెళ్ళిపోయారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోయిన తర్వాత ఎంతమంది వెళ్ళిపోయారు చెప్పండి. ఏమన్నా సుజనా చౌదరి ఎక్కడైనా, సీఎం రమేష్ ఎక్కడైనా, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? చంద్రబాబు లెఫ్ట్ అండ్ రైట్ లేరా? సుజనా చౌదరిని, సీఎం రమేష్ మన తర్వాత ఊడిపోయి వెళ్ళిపోయారుగా. అధికారం లేనప్పుడు చాలామంది వెళ్ళిపోతారు. అది వైసీపీకి మాత్రమే పరిమితం కాదు, తెలుగుదేశానికి కూడా అదే జరిగింది. తెలుగుదేశం ఆగింది అధికారంలో రావడం, మేము ఆగుతామా ప్రజలు కోరుకుంటే అధికారంలో రావడం. వాసిరెడ్డి పద్మ, ఇంకెవరు వాసు, ఆయనేమో నాని, లేకపోతే సాయిరెడ్డి, లేకపోతే ఇంకొక ఆయన పోతారు. పోయేవాళ్ళు మనం ఏం చేస్తాం? ఏమైంది పోతే మనం ఏం చేస్తాం? పోయేవాళ్ళని పట్టుకుంటామా? పోయిన పట్టుకుని ఏడుస్తామా? వాళ్ళ నైతికతకు సంబంధించినటువంటి అంశం అది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. పోతే నేను ఒకటే మనవి చేస్తున్నా, మాకు కొన్ని కష్టాలు వస్తున్నాయి, కొన్ని నష్టాలు జరుగుతున్నాయి. కష్టాలు తట్టుకోగలిగిన శక్తి మాకుంది, నష్టాలని పూడ్చుకోగలిగినటువంటి శక్తి కూడా మాకుంది. కష్టాలను ఎదుర్కొంటాం, నష్టాలను పూర్తి చేస్తాం, ప్రజల మధ్యకు వెళతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజల్ని మెప్పిస్తాం. ఇంత జరుగుతున్నా పార్టీకి పూర్వ వైభవం తెస్తామని వైసీపీ నాయకులు అంటున్నారు. పార్టీ నాయకులకు, కేడర్కు శిక్షణ ఇచ్చి మరీ ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు దిగుతామంటున్నారు. ఆ క్రమంలో తాజాగా ఫిబ్రవరి 5న వైసీపీ చేపట్టే ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ను పార్టీ నేతలు విడుదల చేశారు. వైసీపీ పిలుపులు ఘనంగా ఇస్తుంది. అయితే పార్టీ కీలక నాయకులు పలువురు పార్టీని వదిలి వెళ్లిపోయారు. పోనీ ఉన్నవారిలో స్థైర్యం నింపాల్సిన వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా పిలుపులకే పరిమితమవుతున్నారు, కానీ ఆందోళనల్లో పాల్గొనటం లేదు. దాంతో సహజంగానే పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది.
ఇలాంటి పరిస్థితుల్లో అమ్మటి వంటి నేతలు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడానికి అన్నట్లు జగన్ పర్యటనలపై భరోసానిస్తున్నారు. పాదయాత్ర ఏం అనలేదే, ఇంకా 4 సంవత్సరాలు దాటింది. పర్యటన చాలా డెఫినెట్గా ఉంటుంది. పర్యటనలు ఉంటాయి, ప్రజలతో కలుసుకోవటాలు ఉంటాయి. ముందు మీరే చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి మించిన ప్రజాదరణ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చాలా తక్కువ మందికి మాత్రమే ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి మించినటువంటి ప్రజాదరణ కలిగినటువంటి రాజకీయ నాయకుడు ఎవ్వరూ లేరు. బహుశా మొన్న ఓడిపోయి ఉండొచ్చు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కానీ ఈజ్ ఎ క్రౌడ్ పుల్లర్. ప్రజల్లోకి వెళితే ప్రజలు ఎగబడేటటువంటి మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. దురదృష్టవశాత్తు మొన్న మేము ఓడిపోయాం. దానికి కారణాలు అనేక ఉన్నాయి. 5-6 గెలిచారు. ఇవన్నీ చాలా ఉన్నాయి ఇష్యూస్. తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి వస్తాడు, చూడండి. చూశారుగా, జగన్ కు ఉన్నంత జనాదరణ ఇంకెవరికీ లేదట. ఇక ఆయన జనంలోనే ఉండి మళ్లీ అధికారంలోకి వచ్చిస్తారట. అసలు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా అవ్వలేదు. ఎన్నికలకు 4 ఏళ్లకు పైగా టైం ఉంది. అప్పటి వరకు ఉన్న నాయకులను, కేడర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్ పై ఉంది. అది జరగాలంటే ఆయన జనంలో ఉండాలి. మరి ఫీజు పొరలో అయినా ఆయన రోడ్డెక్కుతారో లేదో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.